హరే కృష్ణ. ఈ వచ్చే నెల 3వ తారీఖు, మార్చి 3వ తారీఖు గౌర పూర్ణిమ ఉందన్నమాట. ఆ సందర్భంగా మనం శ్రీ చైతన్య మహాప్రభు గురించి కొంత చర్చిద్దాం. శ్రీ చైతన్య మహాప్రభు గురించి మనం చైతన్య భాగవతం అనే పుస్తకం నుండి చెబుతున్నాను నేను. ఇది బృందావన్ దాస్ ఠాకూర్ అనే ఒక గొప్ప వైష్ణవుడు, భక్తుడు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు గురించి రచించారన్నమాట. అందులో ఆదికాండ 11వ అధ్యాయం నుండి మనం చూస్తున్నాం. శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం మాయాపూర్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్నది, అక్కడ ఆవిర్భవించారు. వాళ్ళ అమ్మ పేరు సచీమాత, వాళ్ళ నాన్న పేరు జగన్నాథ్ మిశ్రా. ఆయన శ్రీకృష్ణుడే అన్నమాట. శ్రీకృష్ణుడే ఈ కలియుగంలో ఒక గుహ్య అవతారం తీసుకున్నారన్నమాట. గుహ్య అవతారం అంటే ఆయన భగవంతుడిలాగా ఆవిర్భవించలేదు, ఒక భక్తుడులాగా ఆవిర్భవించారన్నమాట. భగవంతుడే ఒక భక్తుడి రూపంలో వచ్చి ఆయనే భక్తిని అనుసరించి మిగతా వాళ్ళందరికీ కూడా భక్తిని ఎలా చేయాలని నేర్పారన్నమాట. ఆ విధంగా భక్తావతారం, భక్తుడి యొక్క రూపంలో వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం. ఆ విధంగా ఆయన ఒక వేప చెట్టు కింద జన్మించారు. అందుకని దాన్ని ఆయనకి నిమాయి, ఎందుకంటే హిందీలో నీమ్ అంటారు, హిందీలో ఇంగ్లీష్లో కూడా. అందుకని చెప్పి ఆయన్ని ఒక పేరు నిమాయి అని అన్నమాట. అలాగే ఆయన బంగారాన్ని కనుక కరిగిస్తే ఎలాగా ఉంటుందో ఆ వర్ణములో, ఆ రంగులో ఉన్నారన్నమాట. అందుకని ఆయన్ని గౌరంగ అంటారు. అదేవిధంగా ఆయన జన్మకు ముందు, ఆయన అవతరించడానికి ముందు ఆ ప్రాంతంలో కరువు ఉండేది. ఆయన ఆవిర్భవించగానే వెంటనే వర్షాలు పడి కరువు తొలగిపోయింది. కాబట్టి ఆయనకి విశ్వంబర అనే ఒక పేరు ఇచ్చారనమాట. ఆ విధంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. మన క్లాసులో మనం అప్పుడప్పుడు గౌర అంటాం, అప్పుడప్పుడు నిమాయి పండిత్ అంటాం. ఇవన్నీ చైతన్య మహాప్రభు అంటాం. ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళ గురువు గారు ఆయనకి శ్రీకృష్ణ చైతన్య అని పేరిచ్చారనమాట. ఆ విధంగా ఈ పేర్లన్నీ ఆయనవే. గౌరంగ అన్న, నిమాయి పండిత్ అన్న, చైతన్య మహాప్రభు అన్న, ఇవన్నీ ఆయన పేర్లే. ఆయన వచ్చింది భక్తావతారం, భక్తుడి యొక్క అవతారంలో వచ్చారు మనందరికీ నేర్పడానికి భక్తి ఎలా చేయాలని. కానీ అది కేవలం ఆయన గురువు గారిని కలిసిన తర్వాత మాత్రమే ఆ విధంగా భక్తిని పాటించారనమాట. అంతకుముందు ఆయన ఒక పండితుడులాగా, శాస్త్రాలను బాగా చదివిన ఒక గొప్ప పండితుడులాగా కొన్ని లీలలు చేశారు ఆయన చిన్నతనంలో, బాల్యంలో. అందుకే ఆయన అందరూ నిమాయి పండిత్ అంటారనమాట. ఆయన పేరు నిమాయి. ఆయనకు ఎంతో జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉందంటే బృహస్పతి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. బృహస్పతి అంటే దేవతల యొక్క గురువు. దేవతల యొక్క గురువుకి ఎంత జ్ఞానం ఉండాలి, దేవతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి ఆయన. ఎంతో జ్ఞానం ఉంటేనే కదా దేవతలకు గురువు అయ్యేది. ఆయన కంటే ఎక్కువ జ్ఞానం ఉందన్నమాట ఈ నిమాయి పండిత్కి. అందుకని అందరూ ఆయనకి బాగా పొగిడేవాళ్ళు. వీళ్ళ అమ్మా నాన్న ఎంత పుణ్యం చేసుకున్నారు, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన కొడుకు జన్మించారు వీళ్ళకి అని అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు. ఈయన కూడా అందరిని పట్టుకొని వాదించడం అన్నమాట, డిబేట్ అంటారు. ఆ డిబేట్స్ చేసి అందరిని ఓడించడం. ఆ విధంగా భక్తిని చిన్నతనంలో బయటకి చూయించలేదన్నమాట. ఆయన యొక్క భక్తిని మొదట్లో కేవలం వ్యాకరణము, ఈ పంజి, టీకా, వీటన్నిటిలో మునిగిపోయారు. తర్వాత ఎప్పుడైతే ఆయన వాళ్ళ గురువు గారిని కలుస్తారో, వాళ్ళ గురువు గారు ఈశ్వరపురి అన్నమాట, దాని తర్వాత ఆయన ఈ కృష్ణ భక్తిని పాటించి అందరికీ నేర్పించి ఆయన అవతార ఉద్దేశాన్ని
నెరవేర్చారు. కానీ మొదటి రోజుల్లో ఆయన ఒక పండితుడులాగా ఉన్నారనమాట. ఆ సమయంలో ఈ వ అందరూ ఆయన పొగుడుతున్నారు. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం, బృహస్పతి కంటే గొప్ప జ్ఞానం అని. కానీ కొంతమంది వైష్ణవులు, ఒక వైష్ణవులు తప్పించి మిగతా వాళ్ళందరూ పొగుడుతున్నారు. వైష్ణవుల మాత్రం ఏం ఉపయోగం? ఎంత జ్ఞానం ఉంటే ఏంది? ఏం ఉపయోగం? భక్తి చేయని కాడికి ఎంత జ్ఞానం ఉన్నా దానివల్ల ఉపయోగం ఏముంది? మన దగ్గర 3 సున్నాలు ఉన్నాయనుకోండి. ఇంకొక ఆయన దగ్గర 10 సున్నాలున్నాయి. ఇద్దరు సున్నాయే. ఆ ముందు ఒకటి పెడితే దానికి 1000 అవుతుంది. ఇది కొన్ని కోట్లవుతాయి. సో, ఆ విధంగా ఒకటే లేనప్పుడు ఎన్ని సున్నాలుంటే ఏం ఉపయోగం? ఆ విధంగా భక్తులు అనుకుంటున్నారనమాట. ఈయనకి జ్ఞానం ఉంది. కానీ భక్తి లేనప్పుడు ఏం ఉపయోగం? ఈయనే గనక భక్తుడైతే ఎంత బాగుండు. ఎందుకంటే ఒక గొప్ప ప్రభావశీలురు భక్తులయ్యారనుకోండి, వాళ్ళు చాలా మందిని భక్తి మార్గంలోకి లాక్కొనొస్తారు. ఎలాగైతే కొంతమంది పెద్ద పెద్ద ఐఐటీ ఇలాంటి కాలేజీల్లో చదువుతారు. అటువంటి వాళ్ళు భక్తులయ్యారనుకోండి, వాళ్ళు వెళ్లి చిన్న చిన్న కాలేజీల్లో ప్రచారం చేస్తే వాళ్ళందరూ గూడా చూడు ఈయన ఐఐటీలో వచ్చింది. అయినా సరే ఈయన భక్తి చేస్తున్నాడు. మనదేముంది? మనం గూడా ఆహ్, పాటించాలి ఈ భక్తిని. ఏదో ఉంటేనే గదా! ఈళ్ళు చేస్తుంది అనే భావన కలిగిద్దనమాట. అందుకే ఎలాగైతే ప్రభుపాదుల వారి ప్రచారం చేసేటప్పుడు గూడా ఈ బీటిల్స్ అని, జార్జి హారిస్ అని ఇట్లా నలుగురున్నారు. వాళ్ళు ఎప్పుడు భక్తులయ్యారో ప్రపంచమంతా ఎన్నో దేశాల్లో ఈ హరే కృష్ణ మహామంత్రం వ్యాపించిందన్నమాట. ఎందుకంటే వాళ్ళకెంతో అభిమానులున్నారు. వాళ్ళందరూ గూడా మన హీరోలు. ఈ వీళ్ళే భక్తి చేస్తుంటే మనమెందుకు జేయకూడదని. ఆ విధంగా ఈ వైష్ణవులందరూ గూడా ఆశిస్తున్నారన్నమాట. ఈ నిమాయి పండిత్ ఇంత గొప్ప భక్తుడు. ఈయన గనక ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప పండితుడు. ఈయన భక్తుడైతే ఎంత బాగుండు. భక్తుడు కాకపోతే ఉపయోగం ఏముంది? ఇంత జ్ఞానం ఉండి కూడా. ఈ విధంగా భక్తులు అనుకుంటున్నారనమాట. ఆ విధంగా ఆ సమయంలో ఈ నవద్వీప్ అనేది విద్యకి పీఠం అన్నమాట. ఎక్కడెక్కడి నుండో పండితులు వీళ్ళందరూ వచ్చి నవద్వీపానికొచ్చి నేర్చుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు టీచర్లుగా కొనసాగేవాళ్ళు. ఎలాగైతే ఇప్పుడు ఎవరన్నా ఐఐటీలో చేరాలనుకోండి. వాళ్ళందరూ రాజస్థాన్‌లో కోటా అని ఒకటుంది. అందరూ అక్కడికెళ్ళి కోచింగ్ తీసుకుంటారు. ఎవరికన్నా కలెక్టర్ అవ్వాలనుకోండి. వాళ్ళందరూ ఢిల్లీ ఎళ్తారు యూపీఎస్‌సి ప్రిపేర్ అవ్వటానికి. ఆ విధంగా అప్పట్లో నవద్వీప్ అలాగన్నమాట. అందరూ విద్యని నేర్చుకోవడానికి నవద్వీపానికెళ్ళేవాళ్ళు. ఈయన ఆ విధంగా అందరికీ విద్య నేర్పటం, నేర్చుకోవడం, ఈ విధంగా డిబేట్స్ చేయటం. ఈ వైష్ణవులను కూడా వదిలేవాళ్ళు కాదనమాట. ముకుంద గాని, గదాధర్ గాని అలా రోడ్డు మీద వస్తున్నారనుకోండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళతోటి వాదించేవాళ్ళనమాట. ఇది జెప్పు, ఇంకో ప్రశ్న అడుగుతారు. వాళ్ళు చెబుతారు. ఇంకో ప్రశ్న అడుగుతారు. వాళ్ళు చెప్పలేకపోతారు. ఆ విధంగా చివరికి వాళ్ళని ఓడించేవాళ్ళు. వైష్ణవులు చూశారు, చూశారు, చూశారు. చివరికి ఈ నిమాయి పండిత్ గనక ఈ రోడ్డు మీద ఇటొస్తుంటే వాళ్ళు తప్పించుకొని దూరంగా వేరే ఏదో రోడ్‌లో ఎళ్తారనమాట. ఎందుకంటే ఎందుకు మనము సమయం వృధా జేసుకోవాలి? అనవసరమైన విషయాల మీద మాట్లాడి అని. ఆ విధంగా చేస్తూ ఉంటే చివరికి ఒకరోజు ఈ నిమాయి పండిత్ ఆయనతో పాటు గోవింద అని వాళ్ళిద్దరూ నడిచెళ్తుంటారు. ఎదురుగా ముకుంద అని ఇంకొక వైష్ణవుడొస్తుంటారు. ఎప్పుడైతే నిమాయి పండితుని చూస్తారో ఆయన వెంటనే ఆ పక్కనే సందులోకెళ్ళిపోతాడు. ఈ నిమాయి పండిత్ అడుగుతారనమాట గోవిందని, "ఆ ముకుంద ఆ సందులోకెందుకెళ్లారని?" ఈ గోవింద చెబుతారు, "ఆ సందులో ఎవరినో కలవటానికెళ్ళుంటారు. ఏదో పని ఉందని." "లేదు లేదు. ఆయన నన్ను నా నుండి తప్పించుకోవటానికి అటెళ్ళాడు. ఆయనకనిపిస్తుంది ఈ నిమాయ పండితుని కలిస్తే ఊరికనే సమయం వృధా అయిపోయిద్ది. ఆ సమయంలో ఎళ్లి భాగవతం చదువుకోవచ్చు. ఈయనతో మాట్లాడితే వ్యాకరణం అంటాడు, టీకా అంటాడు, పంజీ అంటాడు. అన్నీ సమయం వృధా చేసే పనులు చేస్తాడు. ఆయన భక్తుడు కాబట్టి ఈ పనులు చేయడు. వెళ్లి భాగవతం చదువుకోవటానికెళ్ళాడు. నేను చేపిస్తాను. ఏమనుకుంటున్నాడో నేను రాబోయే కాలంలో ఎంతో పెద్ద భక్తుడినవుతాను."
బ్రహ్మదేవుడు, శివుడు కూడా నా దగ్గరికి వస్తారు. అంత పెద్ద భక్తుడిని అవుతాను. అప్పుడు చూపిస్తాను అని చెప్పి బయటకు కోపంతోటి ఆ ముకుందాన్ని తిడతారనమాట. నన్ను చూసి తప్పించుకొని వెళ్తాడు అని. కానీ లోపల ఆనందపడతాడు. చూడు నా భక్తుడు ఇలాంటి సమయం సమయం వృధా చేయట్లేదు పనికిమాలిన విషయాల్లో. కేవలం భక్తి గురించే సీరియస్‌గా ఉన్నారని అనుకుంటారనమాట. ఆ సమయంలో ఆ నవద్వీప్‌లో భక్తులందరూ ఈ విధంగా చాలా తక్కువ మందుంటారు వైష్ణవులు. ఎక్కువ మంది నాస్తికులన్నమాట. వాళ్ళకి ఈ భక్తితో సంబంధం లేదు. ఆహ్, వాళ్ళసలు ఈ భక్తిని ఇవన్నీ ఆళ్ళకి తెలుసు శాస్త్రాలన్నీ తెలుసు. కానీ ఈ భక్తి మార్గం గాని, కీర్తన చేయటం గాని, జపం చేయటం గాని ఇవేమి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు చెయ్యకపోతే చేయకపోయారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తిట్టేవాళ్ళన్నమాట. ఎందుకీళ్ళు కీర్తన చేస్తున్నారు? ఏం ఉపయోగం కీర్తన చేయటం వల్ల? కదలకుండా కూర్చొని చదువుకోవాలి. ఆహ్, ఉపనిషత్తులు ఇవన్నీ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఈళ్ళేంది రోడ్లెమ్మట డాన్సులేస్తూ ఎళ్తున్నారు. రోడ్లెమ్మట డాన్సులేయాల్సిన అవసరమేంది? నేను గూడా చదివాను భాగవతం. భాగవతంలో ఎక్కడ రాశారు డాన్సేయమని, అలాగే పెద్ద పెద్దగా కీర్తనలు చేయమని. ఈ శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారు గదా! మనం చెబుతాం గదా! జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస పంచతత్వంలో ఐదో వ్యక్తి. ఆయనకి ఇంకో ముగ్గురు అన్నదమ్ములున్నారు. వీళ్ళ నలుగురు కలిసి రాత్రంతా కీర్తన చేస్తుంటారు. ఆ మృదంగం, కర్తాలు పెట్టి ఈళ్ళతో పాటు మిగతా వాళ్ళు చేరతారు. మాకసలు నిద్రే పట్టట్లేదు ఈళ్ళ వల్ల. నిద్ర పోనిస్తే కదా మమ్మల్ని. ఊరికే కీర్తన చేస్తుంటారు. ఈ విధంగా తిడుతూ ఉంటారన్నమాట ఈ వైష్ణవుల్ని. ఈ వైష్ణవులందరూ పాపం వీళ్ళకేంది పెద్దగా కీర్తన చేస్తే మనము చేయొచ్చు కీర్తన. మనుషులే నామాన్ని చెప్పగలరు. అందరికీ ఉన్నాయి నాలుకలో. ఈ ఒక కుక్కకు గూడా నాలుకుంది, ఒక పందికి నాలుకుంది, ఒక గేదెకి నాలుకుంది. కానీ అవి నామాన్ని చెప్పలేవు. ఓన్లీ మనుషులు చెప్పగలరనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఇవి జంతువులు, చెట్లు ఇవన్నీ చెప్పలేవు. కానీ మనం గనక పెద్దగా కీర్తన చేస్తే వాటికి చెవులున్నాయి. అవి చెప్పలేవు గానీ వినగలవు. మనం పెద్దగా కీర్తన చేస్తే ఆహ్, చెట్లు, కుక్కలు, మిగతా జంతువులు ఇవన్నీ గూడా వింటాయి. ఆటికి గూడా లాభం కలుగుతుంది. కాబట్టి పెద్దగా కీర్తన చేస్తే అందరికి ఇక్కడ చూడొచ్చు ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని బయటికెళ్ళి టామ్స్కిన్ స స్క్వేర్ పార్కులో ఆయన కూర్చొని జపం చేశారనమాట. ఆ చెట్టు కింద కూర్చొని. ఆ విధంగా ఆహ్, ఈ ఉద్యమాన్ని ప్రారంభించారనమాట. బయట ఆహ్, పెద్దగా జపం చేసి. కాకపోతే అప్పట్లో 500 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ తిడుతున్నారనమాట ఈ వైష్ణవుల్ని. పెద్దగా కీర్తన ఎందుకు జేయాలి? మనసులో అనుకోవచ్చు గదా! ఈ విధంగా తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ వైష్ణవులందరూ ఎళ్లి అద్వైతాచార్యకి చెబుతారనమాట. ఇట్లా మమ్మల్ని అందరూ తిడుతున్నారు. కీర్తన జేస్తున్నామని, జపం జేస్తున్నామని అంటే అద్వైతాచార్య చాలా బాధపడతారు. ఆయన బాధపడి నేను భగవంతుడిని అవతరించేలా చేస్తాను. లేకపోతే నా పేరు మార్చుకుంటానంటారనమాట. యాహ్! వాళ్ళకి తెలీదు ఆల్రెడీ భగవంతుడు అవతరించారని. అది గూడా అద్వైతాచార్య పిలవడం వల్లే. అద్వైతాచార్య ఆయన యొక్క శాలిగ్రామకి పూజ జేస్తూ గంగా నదితోటి, తులసి దళాలతోటి పూజించి పెద్దగా ఆహ్, ప్రార్థన జేసేవాళ్ళనమాట భగవంతుడికి అవతరించమని. అందరూ నాస్తికులైపోతున్నారు. ఎవరు భక్తి మీద ఇంట్రెస్ట్ లేదు. అందరూ ఆహ్, వాళ్ళ ఆ సమయంలో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు జేసుకోవడాలు, ఇంకా డబ్బు మిగిలితే వాటితోటి వాళ్ళ కుక్కలకి, పిల్లులకి పెళ్లి జేయటాలు ఇవన్నీ చేస్తున్నారనమాట. అవన్నీ జూసి అద్వైతాచార్యకి బాధ గలిగి భగవంతుడిని అవతరించమని ఆ సాలగ్రామకి తులసి దళాలు, గంగా నీటితో పూజ జేస్తే అది విని చైతన్య మహాప్రభు, కృష్ణుడే చైతన్య మహాప్రభు యొక్క రూపంలో అవతరించారనమాట. ఆ విధంగా అద్వైతాచార్య చాలా కారణం అన్నమాట భగవంతుడు ఈ రావడానికి, చైతన్య మహాప్రభు యొక్క అవతారానికి.
ఇందాక చెప్పాం కదా, శ్రీ చైతన్య మహాప్రభు నిమాయి పండిత్ యొక్క గురువు ఈశ్వరపురి అన్నమాట. ఆ ఈశ్వరపురి అదే సమయంలో ఈ నవద్వీపానికి వచ్చారు. మాయాపూర్ వచ్చారన్నమాట. వచ్చి డైరెక్ట్‌గా అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే చెప్పారన్నమాట. ఆయన చెప్పేదల్లా ఒకటే. నా యొక్క ఆయన సన్యాసి. కానీ ఈయన గృహస్థులు అద్వైతాచార్య. ఆ సమయంలో ఆహ్, ఈ ఈశ్వరపురి చెబుతారనమాట. నేను పతితుడిని. ఆ విధంగా చెబుతారాయన. అందుకే వైష్ణవులకి ఒకటే ఉపాధి ఉంటుంది. నేనొక బ్రాహ్మణుడిని గాదు. నేను క్షత్రియుడిని గాదు. నేను వైశ్యుడిని గాదు. నేను శూద్రుడిని గాదు. నేను బ్రహ్మచారిని గాదు. గృహస్థుని గాదు. లేదా వానప్రస్థ సన్యాసి గాదు. గోపీ భర్తృపదకమలయో దాస దాసానుదాస్. నాకు ఉన్నది ఒకటే గుర్తింపు. అది గోపికల యొక్క దాసుల యొక్క దాసుడిని అని. ఆ విధంగా భక్తుల యొక్క ఉపాధి అది ఒక్కటే అన్నమాట. నేను దాసుడిని. ప్రభుపాదుల వారికి ఒక శిష్యులుంటారన్నమాట. జర్మనీ నుండి. ఆయన పేరు హ్యాన్స్ క్యారీ. హ్యాన్స్ క్యారీ అయితే ఆయనకి ఆ పేరు నచ్చేది గాదు. ఆ పేరు నచ్చక కనీసం దీక్ష అప్పుడన్నా పేరు మారిద్దిలే అనుకోని ఆయన ఎదురు చూస్తుంటారనమాట. ప్రభుపాదుల వారు దీక్ష ఇస్తారు. ఆ దీక్ష ఏమిస్తారు? హంసదూత అధికారి. హంసదూత దాస్ అధికారి అని ఇస్తారనమాట. ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళకి అధికారి అనే టైటిల్ వచ్చిద్ది. బ్రహ్మచారులుంటే బ్రహ్మచారి అని వచ్చిద్ది. ఈయన మళ్ళీ బాధపడతాడు. అరే! నా పేరు హ్యాన్స్ క్యారీ. ప్రభుపాదుల వారు హ్యాన్స్‌ని తీసుకొని హంసదూతలో పెట్టారు. క్యారీని తీసుకెళ్ళి అధికారిలో పెట్టారు. హంసదూత అధికారి అని మళ్ళీ అదే పేరొచ్చింది అని, సర్లే ఏదో ఒకటి కొంచెం అన్నా మారిందని ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట. ఈ హంసదూత ఎవరు ప్రభుపాదుల వారని. ప్రభుపాదుల వారు చెబుతారనమాట. భాగవతం చదువు తెలిసిద్దని. ఆయన భాగవతం అంతా చదువుతారు. ఎక్కడా హంసదూత అనే పేరే రాదు. ఇంక సరే అని జెప్పి ఒకరోజు ప్రభుపాదుల వారు శిష్యులందరికీ, ఓహ్! నీ పేరు బ్రహ్మానంద అంటే దీని అర్థం ఇది. నీ పేరు గర్గముని అంటే ఈ అర్థం. ఈ విధంగా చెబుతూ ఉంటారు. ఈయన పరిగెత్తుకుంటా ఎళ్లి అడుగుతారనమాట. ప్రభుపాద్ హంసదూత ఎవరని అడుగుతారు. ప్రభుపాదుల వారుండి నువ్వే అంటారు. నువ్వే అని చెప్పి ఆయన చివరికి చెబుతారనమాట. మన పేరులో ముఖ్యమైనది దాస్ అంటే సేవకుడు. భగవంతుడి యొక్క సేవకుడు. అది చాలా ప్రముఖమైనది. మిగతావన్నీ ఓకే. ఏ పేరున్నా ఓకే. అదే స్త్రీలకైతే దేవి దాసి అని పేరుస్తారు. దాసి అంటే సేవకురాలు. భగవంతుడికి సేవకురాలు. అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అదే ఇక్కడ ఈశ్వరపురి చెబుతున్నారన్నమాట. గోపీ భర్తృ పదకమలయో దాస దాసానుదాసు. గోపికల యొక్క దాసుల యొక్క దాసుడిని. ఆ విధంగా. ఆ విధంగా ఆహ్, ఆ ఈశ్వరపురి అక్కడున్న సమయంలో ముకుంద దత్త వచ్చి కొన్ని భజనలు పాడతారనమాట. వెంటనే ఈశ్వరపురిలో ఎన్నో ఆహ్, భావ యొక్క లక్షణాలొస్తాయనమాట వెంటనే. ఆయన కళ్ళమ్మట నీరు రావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం, గొంతు గద్గదమైపోవటం ఇవన్నీ వస్తాయన్నమాట. తర్వాత కొన్ని రోజులకి ఈ నిమాయి పండిత్ వెళ్ళి ఆయనకి ప్రణామాలర్పిస్తారు ఈశ్వరపురికి. అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లో. ఈశ్వరపురి ఇయన్ని పైకి లేపి ఆలింగనం చేసుకొని ఆహ్, కొన్ని రోజులు మాట్లాడుకుంటారు అలా. కొన్ని రోజులు ఈశ్వరపురి నవద్వీప్‌లోనే ఉంటారనమాట. గోపీనాథ్ ఆచార్య వాళ్ళ ఇంట్లో. ఆ సమయంలో ఈశ్వరపురి ఒక పుస్తకం రాస్తూ ఉంటారు. ఆ పుస్తకం రాస్తూ ఈ నిమాయి పండిత్ పెద్ద పండితుడని తెలుసు ఆయనకు గూడా. ఆయన నా పుస్తకంలో ఏవైనా తప్పులుంటే మీరు సవరించండి అని చెబుతారు. అనగానే ఈ నిమాయి పండిత్ చెబుతారనమాట. మీరు భగవంతుడిని కీర్తిస్తూ రాశారు ఈ పుస్తకం. భగవంతుడిని కీర్తిస్తూ ఎవరైనా పుస్తకం రాస్తే అందులో తప్పులు వెతకటం చాలా పెద్ద పాపం.
కాబట్టి నేను వెతకలేనండి. అందులో తప్పులేమీ ఉండవు. మీరు భగవంతుడిని కీర్తిస్తున్నారు కాబట్టి అందులో తప్పులేమీ ఉండవంటారు. అయినా సరే ఈశ్వరపురి చెబుతారన్నమాట. లేదు లేదు, ఏమన్నా తప్పులు దొర్లుండొచ్చు. గ్రామర్ మిస్టేక్‌లు ఇలాంటివి, వ్యాకరణంలో దోషాలవి ఉండొచ్చు. మీరు సరిచేయండి అంటారు. సరే అని ఆ పుస్తకాన్ని ఈయన ఇంటికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి మొత్తం చదువుతారు. అంతా పర్ఫెక్ట్‌గుంటుంది. ఒక్క చోట ఒక క్రియలో కొంచెం దోషంలా అనిపిచ్చి, మరుసటి రోజు తీసుకెళ్ళి, ఈ కొంచెం నాకు అనిపించిందంటారనమాట. అనగానే ఈశ్వరపురి సరే ఇక్కడ పెట్టెళ్ళు నేను చూస్తానంటారు. ఈశ్వరపురి ఆలోచిస్తారనమాట. ఈ నిమాయి పండిత్ ఏదైతే దోషాన్ని పట్టుకున్నారో, దాని గురించి ఆలోచించి మరుసటి రోజు వస్తారు నిమాయి పండిత్. ఈశ్వరపురి చెబుతారనమాట. ఎ ఎ మీరు కనిపెట్టారు గదా! దోషం అది యాక్చువల్‌గా దోషం కాదది. అది మిస్టేక్ గాదు. అని ఎందుకు అని వివరిస్తారనమాట. ఎందుకది మిస్టేక్ కాదని. వివరించగానే ఈ నిమాయి పండితు స్వీకరిస్తారనమాట. అవునవును మీరు చెప్పిందే కరెక్టు. ఆహ్, అని ఆ విధంగా ఆయన ఓటమిని అంగీకరిస్తారు. ఇప్పటివరకు అందరిని పట్టుకొని వాదించి వాళ్ళందరిని ఓడించేవాళ్ళనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళ గురువు ఇంకా గురువుగా స్వీకరించలేదు తెలుసు ఆయనకి. ఈయనే నా భవిష్యత్తులో నా గురువయ్యేది. తర్వాత గయా వెళ్తారు. గయా వెళ్ళినప్పుడు ఈశ్వరపురిని గురువుగా స్వీకరిస్తారు. కానీ ఆయనకు ముందే తెలుసు కాబట్టి, గురువు దగ్గర మాత్రం ఓటమిని అంగీకరించారనమాట. మిగతా వాళ్ళందరి దగ్గర వాదించేవాళ్ళనమాట. వాదించి అందరిని ఓడించి ఈ విధంగా జేసేవాళ్ళు. కానీ గురువుగారి దగ్గరకొచ్చిన మాత్రం నమ్రతగా ఆయన ఓటమిని అంగీకరించారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు కూడా ఆయన ప్రభుపాదుల వారి గురువుగారెవరు? సరస్వతినాథ అద్వైత ప్రభుపాద వారి గురువు గారు కదా ఆ! సరస్వతినాథ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎస్ 4 పదాలున్నాయి. మార్చగాకండి. భక్తి అదే సిద్ధాంత మర్చిపోతాం. సరస్వతి ఠాకూర్. ప్రభుపాదులు వారు వాళ్ళ గురువు గారిని ఎక్కడ కలిశారు మొట్టమొదటిసారి? ఢిల్లీలో బృందావనం అండి. కలకత్తాలో కలకత్తాలో. కలకత్తాలో ఎక్కడ? ఏదో ట్రాక్ ఉల్టా గంగా జంక్షన్ ప్రభుజీ. వెరీ గుడ్. కిరణ్మయి మాతాజీ చెప్పి ఉల్టా డంగా జంక్షన్. ఉల్టా డంగా జంక్షన్ అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 100 కోట్ల హరినామం చేసి, శతకోట నామ జపం చేసి మాయాపూర్‌లో, తర్వాత కలకత్తా వచ్చి ఆ ₹50 అద్దెకు తీసుకున్నారు. ఉల్టా డంగా జంక్షన్ ప్రచారం చేయటం కోసం. అక్కడ మిద్దె మీద ఆయన కూర్చొనుంటే, నరేంద్ర మల్లిక్ అనే వ్యక్తి ప్రభుపాదుల వారిని "రారా ఈ సాధువుని కలుద్దామని" తీసుకెళ్తారు. ఆయన నేను చాలా మంది సాధువులను చూశాను. వీళ్ళందరూ దొంగోళ్ళు. వీళ్ళందరూ కేవలం మోసం చేస్తా ఉంటారు. నేను రానంటారు. లేదు లేదు ఈయన మంచి ఆయన రా అని తీసుకెళ్తే, అలా ఎళ్లి దండం పెట్టి సరస్వతి ఠాకూర్‌కి కూర్చోబోతుంటారు. అప్పుడే సరస్వతి ఠాకూర్ ఆయనకొక ఆదేశాన్నిస్తారు. ఏం ఆదేశం ఇచ్చారు? నీకు ఇంగ్లీష్ వస్తది కదా, బయట దేశం పోయి ప్రచారం చెయ్యు అని. వెరీ గుడ్. నీకు ఇంగ్లీష్ వచ్చు, విద్యాధికుడివి. నువ్వు పాశ్చాత్య దేశాలకెళ్ళి ఈ భక్తి మార్గం గురించి ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ప్రచారం చేయాలి అని. అప్పుడు ప్రభుపాదుల వారేం చెబుతారు? ప్రభుపాద వారు సరే, సరే నేను చేస్తానంటారా? లే, నాకు బాధ్యతలు ఉన్నాయి కదా, పెళ్లి, పిల్లలు. ఓకే. ఇంకెవరైనా చెబుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు స్వాతంత్రోద్యమం అది జరుగుతుంది కదా, అప్పుడు స్వాతంత్ర పోరాటం ఆ! భక్తిని ఎవరు స్వీకరిస్తారో ఇవన్నీ అంటారు. వెరీ గుడ్. ప్రభుపాదుల వారు ఏమంటారంటే అభయ్ చరణ్, అప్పుడు ప్రభుపాదుల వారు కదా, ఆయన పేరు అభయ్ చరణ్. అభయ్ చరణ్ అంటారు, మనం వేరే బ్రిటిష్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. మనకే స్వాతంత్రం లేదు. మనం ఈ ప్రచారం చేస్తే ఎవరు స్వీకరిస్తారు? ముందు మనకి స్వాతంత్రం కావాలి అంటారు. అప్పుడు సరస్వతి ఠాకూర్ ఏమని చెబుతారు? అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా భక్తిని ప్రచారం చేయాలి, ఇదే ముఖ్యము అన్నిటికన్నా కూడా అని చెప్తారు.
ఆ రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. రాజ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పొలిటికల్ సిచ్యువేషన్, రాజకీయ పరిస్థితుల్లో మార్పు కోసం ఈ ప్రచారాన్ని వేచి ఉంచకూడదు. ఇది ఎమర్జెన్సీ, ఇది అత్యవసరమైనది, ముందు ప్రచారం చేయండి అని చెబుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు కొంచెం సేపు వాదిస్తారు, కానీ ఆయన ఓటమిని అంగీకరిస్తారన్నమాట. ఆ విధంగా ఈయన మా గురువు గారు. సో ఆయన్ని గురువుగా స్వీకరిస్తారు ఆ రోజే. ఆ విధంగా గురువు ముందు మనం మన పాండిత్యాన్ని చూయించకూడదు అన్నమాట. ఎలాగైతే చైతన్య మహాప్రభు ఎంతో గొప్ప పండితుడు, కానీ గురువు గారు దగ్గరకు వచ్చి ఒక తప్పు చూయించారు, ఆయన ఇది తప్పు కాదన్నారు. సరే సరే, ఆ ఒప్పుకుంటున్నాను. అలాగా రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు కూడా 18 భాషలు వచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళు చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు నోట్లో గడ్డి పూసలు పట్టుకొని వెళ్ళి ఆయన పాదాల మీద పడి, మేమెందుకు బాధపడుతున్నాం, అందరూ మమ్మల్ని పండితులు అంటారు, కానీ మేమెవరమో మాకు తెలియదు, ఈ లోకంలో ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నాం, జన్మ మృత్యు జరా వ్యాధి, దీని నుండి బయట ఎలా పడాలి, భగవంతుడు ఎవరు, ఆయన చేరుకునేది ఎలా, ఇవన్నీ ప్రశ్నిస్తారన్నమాట. మాకు ఇన్ని భాషలు వచ్చు అనే వాళ్ళు పాండిత్యాన్ని చూయించలేదు. ఆ విధంగా గురువు ముందు ఎప్పుడు మనం నమ్రతగా మన పాండిత్యాన్ని చూయించకూడదు. అది ఈరోజు చూసాం. తర్వాత కొన్ని రోజులకి ఈశ్వరపురి మిగతా ప్రదేశాలని శుద్ధి చేయడానికి వెళ్ళిపోయారన్నమాట. మనమందరం యాత్రలకు వెళ్తాం ఎందుకు? మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, అక్కడ ఉన్న నదుల్లో స్నానం చేయడానికి, అక్కడ సాధువుల నుండి వినడానికి. ఈ విధంగా ఆ వినడం ద్వారా, దర్శనాల ద్వారా, స్నానాల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికి వెళ్తాం. కానీ ఈశ్వరపురి లాంటి గొప్ప భక్తులు, విదురుడు లాంటి గొప్ప భక్తులు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ తీర్థస్థలాలను కూడా శుద్ధి చేస్తారన్నమాట వీళ్ళు. ఆ విధంగా ఈశ్వరపురి మిగతా ప్రదేశాలను శుద్ధి చేయడానికి ముందుకెళ్ళిపోయారన్నమాట. దాని తర్వాత ఈ నిమాయ పండిత్ కొన్ని రోజులు రోజు ఆ విధంగా ఉంటూ ఉన్నారు. అప్పటికే లక్ష్మీదేవితోటి, మొదటి భార్య లక్ష్మీదేవి, రెండో భార్య విష్ణుప్రియ. మొదటి భార్య లక్ష్మీదేవితోటి వివాహం అయి ఉంది. రోజు గంగా స్నానం చేసి రావటం, స్కూల్కి వెళ్ళడం అంటే ఆయనే స్కూల్ పెట్టించారు. స్కూల్ ఉంది ఆయనకి. ఎంతో మందికి ఈ వ్యాకరణం ఇవి నేర్పడం, తిరిగి గంగా స్నానం చేయటం, తిరిగి వచ్చి తులసీదేవికి ప్రదక్షిణ చేయటం, కూర్చోగానే లక్ష్మీదేవి వడ్డించేవారు. తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. ఆ విధంగా జరుగుతూ ఉంటే ఒకరోజు నవద్వీపుని చూద్దామని బయలుదేరతారనమాట. బయలుదేరితే అక్కడంతా ఎంతో మంది ఉన్నారనమాట. వాళ్ళు ఈ బట్టలు నేసేవాళ్ళు. వాళ్ళ ఊరు వెళ్ళగానే వాళ్ళందరూ పిలిచారు, రండి రండి అని చెప్పి. వాళ్ళ బట్టలన్నీ ఏది కావాలంటే అవి తీసుకోండి, మీరేమి ఇవ్వాల్సినవో ఇవ్వాలన్నా కానీ మీకు ఎప్పుడన్నా ఉంటే ఇవ్వండి. ఆ విధంగా అలాగే ఈ కొంతమంది ఆవులను కాచుకునే వాళ్ళు పిలుస్తారనమాట. వాళ్ళందరూ గోప వాళ్ళందరూ పిలిచి ఈయనకు పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నీ ఇస్తారు. తర్వాత ఈ సెంటు, పెర్ఫ్యూమ్ వాళ్ళు, సుగంధ ద్రవ్యాలు వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు సుగంధం అవన్నీ ఇస్తారు, బాటిల్స్ ఇవన్నీ తీసుకోండి, మీరు పూసుకొని స్నానం చేసినా కూడా సుగంధం ఉంటే అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి, ఈ విధంగా చెబుతారనమాట. ఆ విధంగా ఆయన వాళ్ళందరినీ, తర్వాత ఈ ఆకు ఒక్క అమ్ముతారు కదా, వాళ్ళు ఇస్తారు ఎన్నో ఈయనకు దానంగా. తర్వాత శంఖాలు ఊదే వాళ్ళు ఇస్తారు. అలా తిరిగి చివరికి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారనమాట. ఇలా ఉండట్లే జ్యోతిష్యుడు, ఏదే ఊరికే మనకి ఒక చూపించడం కోసం. అప్పట్లో జ్యోతిష్యులు ఎలా ఉండేవాళ్ళో మనకు తెలియదు. ఆ జ్యోతిష్యుడికి ఒక గోపాల మంత్రం తెలుసు అన్నమాట. ఆ మంత్రం చదివారనుకోండి, ఆయన ముందు ఎవరైనా కూర్చుంటే వాళ్ళు గత జన్మలో ఎవరో చెప్పగలరు అన్నమాట. ఆయనకు ఆ శక్తి ఉంది. గత జన్మలో మీది ఈ ఊరు, ఈ దేశం, మీ అమ్మ పేరు ఇది, మీ నాన్న పేరు ఇవి, ఆ వివరాలన్నీ చెబుతారు. ఈ నిమాయ పండిత్ వెళ్ళి ఆ జ్యోతిష్యుడి ముందు కూర్చున్నారు అనమాట. కూర్చొని నా గత జన్మ గురించి చెప్పంటారు. ఆ జ్యోతిష్యుడు కళ్ళు మూసుకొని గోపాల మంత్రాన్ని చదువుతారు.
చదవగానే ఆయన మనోఫలకం మీద కనబడిద్ది అనమాట. ఎవరైనా సరే వాళ్ళ గత జన్మ, వాళ్ళ వివరాలన్నీ ఆయన మనోఫలకం మీద కనబడతాయి. ఈ నిమాయ పండితుడు ఉద్దేశించి గోపాల మంత్రం చదవగానే ఆయనకు జైలు కనబడిద్ది. ఆ జైలు ఊసలు, ఆ ఊసల వెనకాల దేవకీదేవి, వసుదేవుడు, చతుర్భుజ రూపంలో కృష్ణుడు, ఇవన్నీ విష్ణుమూర్తి ఇవన్నీ కనబడతాయి. వెంటనే కళ్ళు తెరుస్తారనమాట. ఏంది మంత్రం పని చేయలేదని చెప్పి మళ్ళీ చదువుతారు. మళ్ళీ చదవగానే ఒక పెద్ద వరాహ రూపంలో కనపడతారనమాట. మళ్ళీ కళ్ళు తెరుస్తారు. ఏంది ఈరోజు రోజు బాగానే వస్తాయి కదా ఈ రోజు అని. మళ్ళీ కళ్ళు మూసుకొని అలా ఒకదాని తర్వాత ఒకటి కూర్మ అవతారం, నరసింహ అవతారం, రామ అవతారం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యి ఆయనకు తెలియదు అనమాట సాక్షాత్ భగవంతుడే ఆయన ముందు కూర్చున్నారని. తెలియక నా మంత్రం పనిచేయట్లేదని బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండి చివరికి చెబుతాడనమాట. ఈ రోజు కాదు కానీ ఈ రోజు నా మనసు స్థిమితంగా లేదు. అందుకే నేను మంత్రం సరిగా చదవట్లేదు. అందుకే మీ గత జన్మ ఏందో నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి రేపు రండి. రేపు చెబుతానని చెబుతారనమాట. చైతన్య మహాప్రభు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్తారనమాట. అక్కడి నుండి వెళ్ళి డైరెక్ట్‌గా ఈ శ్రీధర్ కొలవేచ అనే ఒక ఆయన ఉంటారు. ఒక గొప్ప భక్తుడు ఉంటాడనమాట. ఆ భక్తుడి ఇంటికెళ్తారు డైరెక్ట్‌గా అక్కడి నుండి. ఆ జ్యోతిష్యుడి యొక్క ఇంటి నుండి. వెళ్ళి ఆహ్, ఆ శ్రీధర్ కొలవేచ అనే వ్యక్తి కోలా వేచ. కోలా అంటే ఆహ్, కేలా. కేలా అంటే హిందీలో అరటికాయలు. వేచ అంటే వేచ. వేచ అంటే అమ్మేవాడు. ఆ విధంగా అరటికాయలు, అరిటాకులు, అరటి దోనెలు చేసి దోనెలు అమ్మేవాడు. అరటి పూలు ఇవన్నీ అమ్మేవాళ్ళనమాట. బెంగాల్‌లో ఇయన్నీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి అరటి చెట్లు. కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా సరే ఆయన వ్యాపారం అది. అవన్నీ అమ్ముతూ వ్యాపారం చేసుకుంటూ అందులో వచ్చిన సగం 50% లాభాన్ని గంగాదేవి యొక్క పూజకి ఉపయోగించుకుంటూ మిగతా 50% తోటి ఏదో ఆయన చిన్న బతకడానికి శరీరాన్ని, ఆత్మని కలిపి ఉంచుకోవడానికి ఆహ్, బతుకుతూ ఉంటాడనమాట. చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికెళ్ళి అడుగుతారనమాట. "ఎందుకు నువ్వు ఈ విధంగా ఆకలితోటి అలమటిస్తున్నావు? బట్టలు సరైన బట్టలు లేవు. అందరూ చూడు చండీదేవిని, దుర్గాదేవిని పూజిస్తున్నారు. చూడు వాళ్ళందరికీ ఎంత లాభాలొస్తున్నాయో, ఎంతో సౌకర్యంగా బతుకుతున్నారో. నువ్వెందుకు ఈ విష్ణుమూర్తిని పూజిస్తున్నావు? ఈ గంగాదేవిని పూజిస్తున్నావు? నువ్వు కూడా చండీదేవిని పూజించొచ్చు కదా!" అంటారనమాట. అనగానే ఆ శ్రీధర్ కొలవేచి చెబుతారనమాట. "నేనేమి ఆకలితో అలమటించడం లేదు. నేను తింటున్నాను ప్రతిరోజు. అలాగే బట్టలు లేవంటావేంది? నాకు చూడు మంచిగా ధోతి కట్టుకొని ఉంటానంటారనమాట." అంటే చైతన్య మహాప్రభు "నువ్వు ధోతి కట్టుకున్నావు. ఆ ధోతి చిరిగిపోతే దాన్ని ముడేస్తారనమాట అట 2 పక్కలు పట్టి. నీ ధోతిలో ముడులెక్కువున్నాయి. అలాగే నీ మొత్తం ఇంట్లో ఉన్నదే ఒకటే చెంబు. ఇంక మిగతా తపాలాలు ఇవేమీ లేవు. ఆ చెంబుతోటే స్నానం, దానితోటే తాగటం. అటువంటిది ఏమి ఉన్నాయి నీ దగ్గర?" సో, అనగానే ఈ శ్రీధర్ కొలవేచ చెబుతారనమాట. మన కర్మ ప్రకారం మనకి లభించాల్సింది లభిస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మ ప్రకారం ఎక్కువ లభించాలంటే లభిస్తుంది. కొంతమందికి తక్కువ లభించాలంటే లభిస్తుంది. అదంతా మన కర్మ మీద ఆధారపడి ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ బాధపడకూడదు అని చెబుతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు గూడా ఎప్పుడు మన పురోభివృద్ధి కంటే ఎవరన్నా ఎక్కువ పురోభివృద్ధి చెందుతూ ఉంటే బాధపడుతూ ఉంటాం. వాళ్ళు చూడు ఎంత ఎదుగుతున్నారో, ఈళ్ళు చూడు ఎంత ఎదుగుతున్నారో. ఈ విధంగా ఒకళ్ళతోటి పోల్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మనం పోల్చుకున్నా, పోల్చుకోకపోయినా సరే ఎవరి కర్మ ప్రకారం ఏది రావాలో అది వస్తూ ఉంది. అలాగని చెప్పి మనం సోమరిపోతుల్లా అవ్వకూడదు. మనం మన బాధ్యతల్ని చాలా చక్కగా, చాలా ఒద్దికగా కష్టపడి చెయ్యాలి. అంత చేసినా కూడా అవన్నీ చేయలేనోళ్ళకి ఇంకా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసున్నారు. సో, వాళ్ళ కర్మలో ప్రకారం వాళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకళ్ళతోటి మనం పోల్చుకోకూడదనమాట ఎప్పుడు. మనం
ఆ మన జీవితం మన కర్మ ప్రకారం వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చెప్పగానే ఈ నిమాయ పండిత్ అంటారనమాట. నీ దగ్గర ఒక గొప్ప నిధి ఉంది, అది నువ్వు దాచిపెడుతున్నావు, అది ఒక ప్రపంచం మొత్తానికి ఒక రోజు చూపిస్తాను నేను అంటారనమాట. ఈయన అనుకుంటుంటారు, ఏమి నిధి ఉంది నా దగ్గర, ఒక చెంబు ఉంది, నేనే ఈ చిరిగిపోయిన ధోతి ఉంది, ఏమి నిధి ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ నిధి ఏంటంటే భక్తి అన్నమాట. ఆయన దగ్గర ఉన్న ఆ గొప్ప భక్తి. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆ ఈ శ్రీధర్ కొలవేచాని కలిసి ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. దాని తర్వాత మనం చర్చించాం కదా, ఆయన మొదటి కొన్ని సంవత్సరాల పాటు ఈ భక్తిని ప్రదర్శించలేదన్నమాట. భక్తిని ప్రచారం చేయలేదు. ఒక పండితుడిలా ఉన్నాడు. ఈ వ్యాకరణం చెప్పటం స్కూల్లో ఈ విధంగా. అదే సమయంలో ఒక గొప్ప కాశ్మీరీ పండితుడు వస్తాడనమాట. ఆయన్ని ఓడిస్తారు. అది తర్వాత చాప్టర్లో వస్తుంది. ఈ విధంగా కాశ్మీరీ పండితుడిని ఓడించడం ఇవన్నీ ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఆ, లీల లో కొంత భాగాన్ని మనం ఈ గౌర పూర్ణిమ సందర్భంగా, గౌర అంటే గౌరంగా, గౌరంగా అంటారని చెప్పాం కదా ఇందాక. ఆయన ఒక పేరు, ఎందుకంటే బంగారం యొక్క రంగులో ఉంటారు కాబట్టి. ఆ గౌరంగా యొక్క చిన్న పేరుని గౌర అంటారు. ఆయన పూర్ణిమ రోజు ఆవిర్భవించారు కాబట్టి గౌర పూర్ణిమ అంటారనమాట. అది ఈ నెల మార్చి 3వ తారీఖు ఉంది. ఆ రోజు ఉపవాసం ఉంటుంది. సాయంత్రం చంద్రుడు వచ్చే వరకు ఎవరైతే ఉపవాసం చేయలేకపోతారో వాళ్ళు ఏకాదశిలో రోజు ఏమైతే తింటామో అవన్నీ తినచ్చు. ఎవరన్నా చేయగలిగితే ఓన్లీ నీళ్ళతో చేసే వాళ్ళు చేస్తారు, కొంతమంది నిర్జల చేస్తారు. అలా చేయలేని వాళ్ళు ఏకాదశి ప్రసాదం సబ్బియ్యము, పండ్లు, పాలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఆ రోజు గ్రహణం కూడా ఉంది కదా ప్రభుజీ. ఈసారి గ్రహణం కూడా వచ్చింది. మామూలుగా చైతన్య మహాప్రభు పుట్టిన, ఆయన ఆవిర్భవించిన ఒక రోజు కూడా చంద్రగ్రహణం ఉంది 500 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఈసారి వచ్చింది ఆ విధంగా. ఆయన ఆవిర్భవించిన ఉద్దేశమే అందరి చేత భక్తి చేయించడానికి. అందుకే ఆ రోజు గ్రహణం రోజు సెలెక్ట్ చేసుకొని మరీ వచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రహణం వస్తే అందరూ ఎవరు ఏ పనులు చేసేవాళ్ళు అందరూ గంగలోకి వెళ్ళి నుంచొని నామ సంకీర్తనం చేసేవాళ్ళు అనమాట. ఆ గ్రహణం యొక్క చెడు ప్రభావాల నుండి బయటపడటానికి. అలా చుట్టూ హరినామ సంకీర్తన జరుగుతుంటే అప్పుడు ఆయన ఆ వేప చెట్టు కింద ఆవిర్భవించారు. ఇవన్నీ ఇంతకుముందు చూసాం మనం గత ఆ నిమాయ పండితుని చూసి భక్తులు ఎందుకు పారిపోయేవాళ్ళు? హరే ఫస్ట్ లో కృష్ణ. టైం వేస్ట్ అవుతుంది. ఆ సమయం వృధా చేస్తాడు, అవి ఇవి డిస్కస్ చేసి వాదనలు పెట్టుకొని. ఇప్పుడు ఆయన చెబుతారనమాట, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారా, నేను గొప్ప భక్తుడిని అవుతాను ముందు ముందు అని చెబుతారనమాట. పెద్దగా కీర్తన చేయటం వల్ల కలిగే ఉపయోగం ఏంది? జంతువులు, చెట్లు, పక్షులు అవి కూడా విని ఆ జీవరాశులు కూడా పాపం నాలిక ఉంది కానీ చెప్పలేవు. అవి చెవులు ఉన్నాయి కదా, వింటాయి అవి. ఆ విధంగా విని వాటికి కూడా లాభం కలిగిద్ది. అందుకే అప్పట్లో వాళ్ళందరూ తిట్టేవాళ్ళు అనమాట, మీరు ఎందుకు పెద్ద కీర్తన చేస్తున్నారు, చతుర్మాసంలో భగవంతుడు పడుకొని ఉంటారు, ఆయన లేపుతున్నారు మీరు. ఈ విధంగా రకరకాలుగా వైష్ణవులు తిట్టేవాళ్ళు అనమాట ఆ నాస్తికులందరూ. చైతన్య మహాప్రభు వాళ్ళ గురువు పేరేంది? ఈశ్వర్.
ఈశ్వరపురి. ఈశ్వరపురి. గురువు గారి ముందు నమ్రతగా ఉండాలని చూసాం. ఆయన ముందు ఈయన మాత్రం మిగతా వాళ్ళందరిని ఓడించేవాళ్ళు, కానీ ఈశ్వరపురి దగ్గర మీరు చెప్పిందే కరెక్ట్, నేను ఒప్పుకుంటాను నా తప్పుని. అలాగే అభయ్ చరణ్ కూడా సరస్వతి ఠాకూర్ దగ్గర ఓటమిని అంగీకరించారు. జ్యోతిష్యుడు ఈయన యొక్క గత జన్మను చెప్పడానికి ప్రయత్నిస్తే ఏమి కనబడ్డాయి? డైలీ దేవకి వసుదేవులు, కూర్మావతారం, నరసింహావతారం, అవతారాలన్నీ కనపడి ఆయనకు అది తెలియదు అనమాట. ఈయన గత జన్మనే తెలియక పాపం ఆయన ఏ మంత్రం చదివేవాడు ఆ జ్యోతిష్యుడు? ఆ గోపాల మంత్రం చదివేవాడు. ఆ గోపాల మంత్రం చదివి కళ్ళు మూసుకోగానే ఆయన కనబడింది. అయ్యో, ఈ రోజు నేను మంత్రం సరిగా చదవట్లేదు అనుకునేవాడు. ఆయనకు వచ్చిన లాభాల్లో 50% గంగాదేవి పూజకి ఎవరు ఉపయోగించే వాళ్ళు? శ్రీధర్ కొల శ్రీధర్ కొలవేచ. మనకి ఈ పేర్లు రావు. మనకి మన తెలుగులో వాడే ఇంటి పేర్లు అయితే ఈజీగా వస్తాయి, కానీ బెంగాలీ పేరు కదా కొంచెం కష్టం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, శ్రీధర్ కొలవేచ. ప్రభుజీ ఆయన ఎవరు? శ్రీధర్ కొలవేచ అంటే ఒక బ్రాహ్మణ ఆయననా? ఆయన వర్ణం ఏందో తెలియదు, అంటే ఏ దేంట్లో అని. కాకపోతే ఆయన ఒక గొప్ప భక్తుడు అన్నమాట. ఓకే, అలా ఊర్లే ఉండే అన్నట్టు అట్లా. మాయాపూర్లో ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఈ నిమాయి వెళ్ళి ఆయన దగ్గర బేరం ఆడేవాళ్ళు అన్నమాట. ఓకే ఓకే. ఇవన్నీ నువ్వు చాలా ఎక్కువ ధరకు అమ్ముతున్నావు, నాకు తక్కువ ధరకి ఇవ్వని. ఈయన అందరికంటే తక్కువ అమ్ముతున్నాను అంటారు. లేదు, ఎక్కువ ధరకు అమ్ముతున్నావు అంటే, మరి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, నీలాంటి వాడు ఉంటే వేరే దగ్గరికి ఎందుకు వెళ్తాను, నువ్వే ఇవ్వాలంటారు. ఆ విధంగా తీసుకొని వెళ్ళి చివరికి ఆయనకి ఈ చైతన్య మహాప్రభు కృష్ణ బలరాముల యొక్క దర్శనం ఇస్తారన్నమాట. దర్శనం ఇచ్చి ఏదో ఒకటి తీసుకొని నా దగ్గర నుంటే నాకేమీ వద్దు, ఏమీ వద్దు అంటారు ఆయన. ఏదో ఒకటి వరం అడుగంటే చివరికి ఆ చిన్న పిల్లాడు, బ్రాహ్మణ పిల్లాడు నా దగ్గరకు వచ్చి బేరం ఆడేవాడు కదా అరిటాకుల గురించి, అరటికాయల గురించి, ఆయన ఎప్పుడు నా మనసులో స్థిరమగుగాక, ఆ ఒక్కటే వరం ఇవ్వమని చెబుతారు.